హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మా నల్లేరు చెట్టు. ఈరోజు మనం నల్లేరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నల్లేరుని కట్ చేసుకుని ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే హ్యాండ్స్ అనేవి బాగా దురదొస్తూ ఉంటాయి నల్లేరు వల్ల. సో హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా తీగల్లాగా ఉన్నాయి కదా, మనకైతే అసలు ఏం యూజ్ అవ్వవు. సో వాటిని తెంపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం లీవ్స్ని కూడా పచ్చడిలో వేసుకోవచ్చు. సో లీవ్స్ అనేది ఉంచుకోండి, పచ్చడిలో వేసుకోవచ్చు. తర్వాత మంచిగా పీసెస్ లాగా నల్లేరు కాడల్ని కట్ చేసుకొని, తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ని మంచిగా అట్లా స్క్రేప్ చేయాలన్నమాట. ఆ పీచ్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇదైతే మనం ఎడ్జెస్ని ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఇట్లా ఎడ్జెస్ని అనేవి నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా ముక్కలు కోసుకోండి. ఆకులు కూడా ఉంచుకోవచ్చు, మీకు నచ్చకపోతే కనుక ఆకులు వేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఇవైతే మనం పచ్చడిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. తర్వాత ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసేసి ఇంకా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేసేసి వేగనిచ్చుకోవాలి. నేను ఇక్కడ చింతపండు తర్వాత వేసాను, మీరు వేసుకోండి ముందే. నేను ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయాను. తర్వాత అన్నీ కలుపుకొని మంచిగా మగ్గినాక కొంచెం పచ్చివాసన పోయినాక తర్వాత నల్లేరు కూడా వేసుకోవాలి. నల్లేరుని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటే నల్లేరు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది.